హలో అందరికీ వెల్కమ్ టు సాయి బొటిక్. ఈరోజు ఈ వీడియోలో మీకు మగ్గం డిజైన్స్ అయితే చూపిస్తానండి. మీకు 2 డేస్ నుంచి ఆల్ ఓవర్ మగ్గం డిజైన్స్ పెడుతున్నాను కదా. ఈరోజు ఏంటంటే సింపుల్ డిజైన్ అండి. అన్నీ కూడా మగ్గం డిజైన్స్ అన్నీ ఆల్ ఓవర్స్ ఏమి ఉండవు. కొన్ని బ్రైడల్ వాళ్ళ వరకు మాత్రమే ఆల్ ఓవర్స్ ఉంటాయి అనమాట. అయితే ఇది చూడండి, చాలా సింపుల్ వర్క్. ఇదేంటంటే మనకు టైం లేక సింపుల్ వర్క్ చేయాల్సి వచ్చింది. మీరు ఎప్పుడైనా కానీ పూస వర్క్ కానీ కుందన్ వర్క్ కానీ అవుటింగ్ అనేది జరీ కాకుండా స్ప్రింగ్ ఇప్పించినట్లయితే ఎలా ఉంటుందంటే చూడడానికి కూడా బ్లౌజ్ ఫినిషింగ్ చాలా బాగుంటుందండి. మీరు కాస్ట్ తక్కువలో ఒక స్ప్రింగ్కి జరీకి ఒక 500 అలా తేడా ఉంటుంది. కానీ మీరు స్ప్రింగ్ ఇప్పించడం వల్ల చాలా లుక్ కూడా ఫినిషింగ్ అని చాలా బాగుంటుంది, రిచ్ లుక్ వస్తుంది అనమాట. ఇప్పుడు ఏంటంటే అందరూ కూడా మగ్గం మీద హ్యాంగింగ్స్ అడుగుతున్నారండి. అందుకని ప్రతి బ్లౌజ్కి మగ్గం మీద హ్యాంగింగ్స్ అయితే చేయిస్తున్నాను. ఇదైతే చూడండి, మన శారీస్ కూడా చూపిస్తే చాలా బాగుండేది. శారీస్ అయితే చూపించడానికి కుదరలేదు, నేను ముందు ఇచ్చేసానండి అవి. అయితే ఇది శారీలో బ్లౌజే, మనం ఏంటంటే విడిగా క్లాత్ అయితే తేలేదు. ఇప్పుడు ఫస్ట్ చూపించిన బ్లౌజ్ కానీ ఈ బ్లౌజ్ కానీ రెండు కూడా శారీలో బ్లౌజెస్ అనమాట. ఇదేంటంటే చూడండి, ఇది కొంచెం హెవీగా చేయించాను. ఇదేంటంటే మొత్తం స్ప్రింగ్ వర్క్, థ్రెడ్ వర్క్, కుందన్ వర్క్ అన్నీ మిక్సింగ్ ఉంటుంది. డిజైన్ కూడా లుక్ కొంచెం బాగుంటుందండి. అంటే ఫినిషింగ్ ఉంటేనే బాగుంటుంది అనమాట. నేను అది కూడా చెప్తున్నాను. కుందన్కి ఎప్పుడు కూడా అవుటింగ్ స్ప్రింగే బాగుంటుంది. కాబట్టి మనం అవుటింగ్ స్ప్రింగ్ ఇవ్వడం వల్ల రిచ్ లుక్ అనేది కనపడుతుంది అనమాట. మనకి శారీలో ఏంటంటే బోర్డర్ని వేస్ట్ కాకుండా బోర్డర్కి శారీ ఎల్లో కలర్ కదా, ఆ ఎల్లో కలర్ క్లాత్ మీద వర్క్ చేసి స్టిచ్ చేసాం అనమాట. ఆ క్లాత్ ఎలా స్టిచ్ చేసాము అంటే, అది మనం శారీలో స్టార్టింగ్లో ప్లెయిన్ క్లాత్ అనేది ఇస్తాడండి పట్టు వాటికి. దాంట్లో ఏంటంటే ఎక్కువ క్లాత్ మనకు అవసరం లేదు, కరెక్ట్గా అయితే 5 పాయింట్స్ సరిపోతుంది. కాకపోతే మన ఖర్చుకి అట్లా కావాలి కాబట్టి 10 పాయింట్స్ తీసుకొని క్లాత్కు మగ్గం మీద చేసేటప్పుడు జాయింట్ చేసేసి అప్పుడు మగ్గం వర్క్ చేసిన తర్వాత లాస్ట్లో స్టిచ్ చేస్తారండి. అలాంటప్పుడు మనకి క్లాత్ అయితే ఎక్కువ పట్టదు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే, మనకి చాలామంది అడుగుతారు శారీలో కట్ చేస్తే శారీ తగ్గిపోయిద్ది కదా అని. అలా ఏముండదండి. 10 పాయింట్స్ అంటే చాలా తక్కువ. 10 పాయింట్స్ కట్ చేయడం వల్ల శారీలో కుచ్చిళ్ళు అనేది అయితే ఏం తగ్గదు, మనకు సరిపోతుంది. ఇది చూడండి, ఇది శారీలో బ్లౌజ్తో అయితే మనం చేయలేదు, విడిగా అయితే చేశానమాట. విడిగా పట్టు క్లాత్ తెచ్చి నేను వర్క్ చేయించాను. ఇది కూడా అంతే అండి, స్ప్రింగ్ వర్క్, కడ్దానా వర్క్ అండ్ థ్రెడ్ వర్క్ ఉంటుంది. కొంచెం హెవీగా చేసాం. ఇదేంటంటే కొంచెం హెవీగా చేసాం అనమాట. హ్యాండ్స్ అయితే ఆల్ ఓవర్ చేసి బ్యాక్ నెక్ మాత్రం సింపుల్గా బ్యాక్ సైడ్ బూటీస్ హ్యాంగింగ్స్ అనేది పెట్టించాం అనమాట. ఇదేంటంటే చూడండి, హ్యాండ్స్కి కింద బీడ్స్ కూడా వేయించాము. చాలా బాగా ఉందండి. ఇది చాలా బ్రైట్గా కూడా ఉంది. మనకేంటంటే పిల్లలకి అలా ఎవరైనా వేసుకోవచ్చు. ఇలా హెవీగా ఉంటే ఏంటంటే బ్లౌజ్ శారీకి కూడా లుక్ వస్తుంది అనమాట. ఈ బీడ్స్ చూడండి, శారీ కలర్ బీడ్స్ వేయించాను. అయితే చాలా శారీ కలర్ ఎగ్జాక్ట్ బీడ్స్ అయితే కొన్ని కలర్స్ అయితే మనకి అవైలబుల్ ఉండదండి. అలాంటప్పుడు మనం అడ్జస్ట్ అవ్వాల్సిందే. థ్యాంక్ యూ అండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.